టీటీడీ ఈవో శ్యామలారావు గత టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అత్యంత కీలకమైనటువంటిదని, ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలతో సివిల్ ఇంజనీరింగ్ పనుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేసి అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లోన చందంగా అర్హత లేకపోయినా అధికారాన్ని కట్టబెట్టే టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధర్మంగా వ్యవహరించడంతో అర్హత కలిగిన వ్యక్తికి అన్యాయం జరిగిందని, న్యాయబద్ధంగా సత్యనారాయణకి చీఫ్ ఇంజనీర్గా పదోన్నతి కల్పించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈవో శ్యామలారావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా సహకరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి చైర్మన్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్హత కలిగిన ఇంజనీర్లను డీపీసీలో పక్కన పెట్టి అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలను కట్టబెట్టడంపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చంపపెట్టు లాంటిదని అన్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ గా తమకు అనుకూలమైన వ్యక్తి ఉంటే కోట్లాది రూపాయల టెండర్ల ప్రక్రియలో ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ టెండర్లలో కాంట్రాక్టర్ల వివరాలను ముందే తెలుసుకుని వారిని బెదిరించి రాజీ చేసి తమకు అనుకూలమైన వారికి పనులు అప్పజెప్పి కమిషన్లు దండుకోవచ్చన్న కుట్రతో రూల్స్ కు వ్యతిరేకంగా పదోన్నతులు కల్పించారని అన్నారు. జీఎం ప్రొక్యూర్మెంట్ ను టీటీడీ చీఫ్ ఇంజనీర్ నుంచి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టుకుని రైస్, నెయ్యి, బెల్లం, ముడి సరుకుల కొనుగోలులో భారీ అక్రమాలకు తెరలేపారని, నాసిరకం సరుకులను సరఫరా చేసే గుత్తేదారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని శ్రీవారి సంపదను కొల్లగొట్టారని అన్నారు. టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో జరిగిన అవినీతి అక్రమాల గురించి సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల సివిల్ ఇంజనీరింగ్ పనులకు అతి తక్కువ లెస్ పర్సంటేజ్తో అయిన వారికి టెండర్లు కట్టబెట్టారని, అవసరం లేకపోయినా బాగున్న గోవిందరాజస్వామి సత్రాలను కూర్చారని, వీటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని ప్రకటించడం టీటీడీ ఇంజనీరింగ్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పరాకాష్ట అన్నారు. టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ పదోన్నతులలో డీపీసీ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలారావుకి నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగం అనేది అత్యంత కీలకమైనటువంటి విభాగం అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంజనీరింగ్ విభాగం కోసం, సివిల్ పనుల కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తారు. అలాంటి ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ ఇంజనీర్ అపారమైనటువంటి అనుభవము, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని గత అనేక సంవత్సరాలుగా చీఫ్ ఇంజనీర్గా నియమిస్తూ రావడం జరుగుతోందండి. గత 5 సంవత్సరాల కాలంలో అక్కడ జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చేసి అధికార పార్టీ నాయకులు, కొంతమంది టీటీడీకి డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని డిపిసి ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఉంటుందో అది గతంలో జరిగినప్పుడు అర్హత కలిగినటువంటి వ్యక్తిని చీఫ్ ఇంజనీర్గా నియమించకుండా పక్కన పెట్టేసి వేరే వ్యక్తికి చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు ఇవ్వడం జరిగిందండి. టీటీడీ చీఫ్ ఇంజనీర్ నియామకం తప్పు అని చెప్పి ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పష్టమైనటువంటి 25 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈవో శ్యామలరావు గారు సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించి ఎందుకు ఆ రోజు అర్హత లేని వ్యక్తిని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించారు, అర్హత ఉన్న వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారన్నది మీద విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఒక ఫ్రేమ్ ఉంటుందండి. టీటీడీలో వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్స్ ఏ విధంగా కనిపించాలి అన్నది డిపిసిలో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈరోజు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఈరోజు ఉన్నత పదవిలో కూర్చోబెడితే ఇంజనీరింగ్ విభాగంలో గతంలో ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్లు, ఎవరైతే డిప్యుటేషన్ అధికారులు ఇష్టానుసారంగా కోట్లాది రూపాయలు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారు. దానికి తమ అనుకూలమైనటువంటి అధికారులు ఉంటే మమా అంటారని చెప్పి అయ్యా బిల్డింగులు కొట్టద్దండి అంటే కొట్టమని చెప్పి టెండర్లు పిలిచేశారు. ఈ ప్రొక్యూర్మెంట్లో కానీ ఆన్లైన్ టెండర్లో కానీ ఈరోజు ఆ కీ ఓపెన్ చేసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ పేర్లు దానిలో తెలుసుకొని వాళ్ళని బెదిరించి కమిషన్లు దండుకున్నారన్నటువంటి వాస్తవం
ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా తెలుసుకున్నారు. కాబట్టి టీటీడీ ఈవో గారు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎందుకు అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించలేదు అని చెప్పి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని సిఈగా నియమించాలని చెప్పని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా మార్చేశారండి. జిఎం ప్రొక్యూర్మెంట్ అండి, డైరెక్ట్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఈఓ, నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ ప్రొక్యూర్మెంట్లో ఏదైతే మనం రైసు, గీ, జాంగ్రీ, పల్సెస్, డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేస్తామో వాళ్ళంతా కూడా గతంలో పనిచేశారు. మరి ఆ కంట్రోల్ని ఎందుకు అడిషనల్ ఈవో చేతుల్లోకి తీసుకున్నాడంటే ఇది లోపాయకారి ఒప్పందం. కమిషన్ల కోసం ఆ పర్చేసింగ్ కమిటీ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. కాబట్టి టీటీడీలో పారదర్శకమైనటువంటి పరిపాలన జరగాలంటే ఎవరైతే అర్హత, అనుభవం, సీనియారిటీ కలిగినటువంటి వ్యక్తుల్ని టీటీడీ చీఫ్ ఇంజనీర్గా నియమించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి ఈ కోర్టుకు అనుగుణంగానే టీటీడీ ఈవో గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి లోటుపాట్ల మీద, టెండరింగ్ విధానంలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. టీటీడీఓ శ్యామలరావు గారు కూడా అప్పుడు ఎందుకు ఈ పోస్టింగ్ జరిగింది అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానండి.